Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. జనరల్గా పిల్లలు పుట్టగానే ఫస్ట్ మనం పిల్లల కోసం డైపర్స్ని పర్చేస్ చేస్తాం. డైపర్స్ తర్వాత నెక్స్ట్ లిస్ట్లో ఉండేవి వెట్ వైప్స్. కాబట్టి మార్కెట్లో మనకి చాలా రకాల వెట్ వైప్స్ ఉంటాయి. ఎలాంటి వెట్ వైప్స్ చూస్ చేసుకోవాలి అయితే ఉండదు. కొంతమంది ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఉంటారు. 6 months లోపల బేబీస్కి మనం ప్రాపర్ వెట్ వైప్స్ కనుక చూస్ చేసుకోకపోతే ఆ యొక్క స్కిన్ అంతా ర్యాష్ వచ్చేస్తూ ఉంటుంది. స్పెసిఫిక్గా వెట్ వైప్స్ని మనం బేబీ యొక్క డైపర్ ఏరియాలో క్లీన్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. సో ప్రాపర్ వెట్ వైప్స్ని చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఒక అమ్మగా నా యొక్క అనుభవాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్పెసిఫిక్గా వెట్ వైప్స్ యూస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి వెట్ వైప్స్ని చూస్ చేసుకోవాలి, ఒక వెట్ వైప్స్ని కొనే ముందు అందులో ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి, పిల్లల సెన్సిటివ్ స్కిన్ అసలు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి వెట్ వైప్స్ని మనం చూస్ చేసుకోవాలి, ఈ పాయింట్స్ అన్నిటిని మనం మాట్లాడేసుకుందాం. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ వీడియో టిప్స్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ హాల్స్ కోసం, టిప్స్ కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈరోజు ఈ వీడియోలో వేసుకున్న బ్యూటిఫుల్ అవుట్ఫిట్ నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. కంప్లీట్గా ప్యూర్ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ టాప్ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీషోలోని డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. కావాలంటే మీరు కూడా తప్పకుండా పర్చేస్ చేసేయండి. వెట్ వైప్స్లో 5 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉండండి. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మనం వాటర్ ప్లేస్లో వెట్ వైప్స్ యూస్ చేస్తాం కాబట్టి 99% వాటర్ బేస్డ్ ఉన్న వెట్ వైప్స్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. మీ అందరి కోసం లెవెలప్ వారి వెట్ వైప్స్ని హైగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీని మీద మీకు క్లియర్గా రాసి ఉంది 99% ప్యూర్ వాటర్ వైప్స్ అని. సో ఇలాగా 99% వాటర్ వైప్స్ అంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది, ఇందులో యూస్ చేసిన కెమికల్ కంటెంట్ తక్కువగా ఉంది. సో 99% వాటరే ఉంది కాబట్టి ఇందులో మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది. బేబీ స్కిన్ని హైడ్రేట్ చేసి బేబీ యొక్క స్కిన్ యొక్క మాయిశ్చర్ని కోల్పోకుండా చేయడంలో ఈ యొక్క వెట్ వైప్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ 99% వాటర్ బేస్డ్ ఉన్న వెట్ వైప్స్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న వెట్ వైప్స్లో సల్ఫేట్స్ కానీ, పారాబెన్స్ కానీ, కెమికల్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ కానీ ఏమీ ఉండకూడదు. ఎందుకంటే వెట్ వైప్స్ మనం బేబీ యొక్క జెంటల్ ఏరియాలతో పాటు బేబీ యొక్క స్కిన్ మీద కూడా అప్లై చేస్తూ ఉంటాం. ఇంకా ఈ వెట్ వైప్స్ 100% ప్లాంట్ బేస్డ్ అండి. అంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ, కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ కానీ ఏమీ లేవు. చాలా న్యాచురల్గా ఉంది. ఇదే కాదు, మీరు ఏ వెట్ వైప్స్ చూస్ చేసుకున్నా ఈ క్వాలిటీస్ అనేవి మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఇందులో స్పెసిఫిక్గా అలోవెరా, క్యాలెండ్యులా ఆయిల్, విటమిన్ ఈ అనేవి ఉన్నాయి కాబట్టి బేబీ యొక్క స్కిన్ని ఎక్స్ట్రా మాయిశ్చర్ చేయడంలో హెల్ప్ చేయడంతో పాటు అండ్ ఇది బేబీ యొక్క స్కిన్ని pH కూడా బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మీరు చూస్ చేసుకున్న వెట్ వైప్స్లో మెటీరియల్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక వెట్ వైప్ మీరు చూస్ చేసుకునేటప్పుడు కొన్ని వెట్ వైప్స్ ఉంటాయి చాలా సన్నంగా ఉంటాయి. ఒక వెట్ వైప్ చూడండి, దీని యొక్క థిక్నెస్ చూడండి ఎంత థిక్గా ఉందో. స్పెసిఫిక్గా లెవెలప్ వారి వెట్ వైప్స్ ఏవైతే ఉన్నాయో మీరు దీని మీద మెన్షన్ చేయొచ్చు. ఎక్స్ట్రా థిక్ ఉంది, నార్మల్ థిక్ కాదు, ఎక్స్ట్రా థిక్ ఉన్నాయి కాబట్టి బేబీస్ కోసమే కాదు మనం కూడా మన యొక్క ఫేస్ని వైప్ చేసుకోవడానికి, డస్ట్ పొల్యూషన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మన యొక్క బాడీని కూడా క్లియర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ యొక్క వెట్ వైప్స్ని బేబీ యొక్క జెనిటల్ ఏరియా అంటే డైపర్ ఏరియాలోనే కాదు, బేబీ యొక్క ఫేస్ని క్లీన్ చేయడానికి, బేబీ యొక్క హ్యాండ్స్ని క్లీన్ చేయడానికి. అంటే కొంతమంది బేబీస్ ఊరికే నోట్లో వేలు పెట్టేస్తూ ఉంటారు. అటువంటి టైంలో మనకి వాటర్ హ్యాండీగా ఉండకపోవచ్చు. సో ఆ హ్యాండ్ని క్లీన్ చేయడానికి, మూతిని క్లీన్ చేయడానికి, ఫేస్ని క్లీన్ చేయడానికి, బాడీ అంతా ఎక్కడ కావాలంటే అక్కడ మీరు వైప్ చేసుకోవడానికి వెట్ వైప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే ఇవి కెమికల్ ఫ్రీ, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా బెస్ట్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మీరు చూస్ చేసుకున్న వెట్ వైప్ యొక్క ప్యాకేజింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాల వెట్ వైప్స్ ఉంటాయి. ఎలా అంటే ఆ యొక్క ప్యాకేజింగ్ వచ్చేటప్పుడు జస్ట్ ఒక ప్లాస్టిక్ ప్లాస్టర్తో పాటు వస్తాయి. ఆ ప్లాస్టర్ తీసేసి మళ్ళీ వెట్ వైప్ని మనం ఓపెన్ చేసి ఆ ప్లాస్టర్ పెట్టేయడమే. ఇక ప్లాస్టర్ ఏం చేస్తుందంటే మనం ఎక్కువసార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల కొన్ని రోజులకైతే ఆ యొక్క ప్లాస్టర్ యొక్క ఎలాస్టిసిటీ అంటే దాని ప్లాస్టర్ యొక్క అంటుకునే తత్వం తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక ప్లాస్టర్ ఊడిపోతుంది, లోపల వెట్ వైప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాయిశ్చర్ కోల్పోయి డ్రైగా అయిపోతూ ఉంటాయి. ఇంకా మీరు చూస్ చేసుకున్న వెట్ వైప్స్ అనేవి ఫ్లిప్ ఫ్లాప్ ఓపెనింగ్ ఉండాలండి. డెవలప్ వారి వెట్ వైప్స్కి అయితే డబుల్ ప్రొటెక్షన్, లోపల మనకి ప్లాస్టర్ ఉంటుంది, అందులో మాయిశ్చర్ కోల్పోకుండా అండ్ ఫ్లిప్ ఫ్లాప్ ఓపెనింగ్ ఉంది కాబట్టి లోపల వెట్ వైప్స్ ఏవి మాయిశ్చర్ కోల్పోకుండా ఇక మాయిశ్చర్ని లాక్ చేస్తుంది అనమాట. లెవెలప్ ఫర్ వెట్ వైప్స్కి అయితే డబుల్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి అసలు అందులో ఉన్న మాయిశ్చర్ కోల్పోయే ఛాన్సే లేదు. అండ్ ఇది లాక్ కూడా చాలా బాగా పడుతుంది. సో దట్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మీకు పట్టుకెళ్ళడానికి కూడా చాలా హ్యాండీగా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అఫోర్డబిలిటీ అండి. జనరల్గా మనం డైపర్స్కి చాలానే ఖర్చు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఖర్చు చేసేది వెట్ వైప్సే కాబట్టి
కాబట్టి మీరు చూస్ చేసుకున్న వెట్ వైప్స్ కాంబోలో కనుక కొన్నారనుకోండి, అది మనకి చాలానే మనీ సేవ్ అవుతుంది. ఈ యొక్క డెవలపర్ వెట్ వైప్స్లో మీరు చూసినట్టు 72 వైప్స్ వస్తాయి. అదే కాకుండా ప్యాకేజ్లో కొంటే మనకి చాలా వరకు మనీ సేవ్ అవుతుంది. కోసం వెట్ వైప్స్ చూస్ చేసుకునేటప్పుడు ఈ 5 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ మేజర్ పాయింట్స్ అండి. ఈ 5 పాయింట్స్ ఫుల్ఫిల్ చేసే వెట్ వైప్స్ మీకు ఏవైతే అనిపిస్తే అవి మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే డెవలపర్ వెట్ వైప్స్ని హైగా రికమెండ్ చేస్తాను. దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంతకుముందు డెవలపర్ వెట్ వైప్స్ ఉండేవి, బట్ అవి 99% కాదు. ఇవి 99% వాటర్ రెసిస్టెంట్ కాబట్టి ఇవైతే ఇంకా బెటర్గా ఉంటాయి. ఇవి లేటెస్ట్గా లాంచ్ అయ్యాయండి. దానికి సంబంధించి లింక్ కావాలంటే వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్ మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి, లెవెలప్ వరల్డ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు కూడా మీ యొక్క బేబీస్ కోసం ఒక మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న వెట్ వైప్స్, బేబీ స్కిన్కి ర్యాష్ రాకుండా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎకనామికల్గా మీ మనీ సేవ్ అవ్వాలి, స్కిన్కి సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి, ఎలాంటి ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ రాకుండా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, యాంటీ బ్యాక్టీరియల్ కింద ఉండాలంటే తప్పకుండా ఇక వెట్ వైప్స్ మీరు ట్రై చేసేయండి. ఫ్యూచర్లో నేను మార్కెట్లో దొరికే ఒక 10 to 20 వెట్ వైప్స్ని తీసుకొని కంపేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఏది బెస్ట్ అని చెప్పి. లాస్ట్ టైం మనం సోప్కి ఎలా చేసామో అలాగే వెట్ వైప్స్ గురించి కూడా ఒక కంపారిజన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు, చేయాలా వద్దా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్కువ మంది చేయమంటే ఖచ్చితంగా ఆ వీడియోని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికి ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.